ఈ దినపు మన ఆదివారపు కార్యక్రమానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా తండ్రి, ఈ సమయంలో మీకు వందనములతోనూ స్తుతులతోనూ స్తోత్రములతోనూ మీ యొక్క పరిశుద్ధమైన పాదాల సన్నిధులకి వచ్చేదానికి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క నిత్య కృపను బట్టి తండ్రి మీకు హృదయపూర్వకంగా మేము రుణపడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఆదివారం దినమున మేము మీ యొక్క వాక్యాన్ని వినుటకు ప్రారంభించబోతుండగా ఈ సమయాన్ని మీ కృపా సింహాసనం దగ్గరికి తీసుకుని వస్తున్నాను తండ్రి, మీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి, మీ కృపను మా మీద కుమ్మరించండి. ఈ దినపు మీ మాటల్లో వింటున్నటువంటి మీ బిడ్డలను మీరు దీవించండి. ప్రతి ఒక్కొక్కరిలో మీ మాటలు విత్తబడి అవి ఫలించినట్లు కృప చూపండి. దేవాది దేవ, మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ఈ దినము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి తండ్రి. తండ్రి, మీ యొక్క వాక్యంలోని శక్తిని విడుదల చేయండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్యమును మీ మాటలను మీ విడలో ఫలించినట్లు కృప చూపమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. చర్చ్ ఆఫ్ హోలీ గాడ్ సంఘ సభ్యులందరికీ, నా యొక్క ఆత్మీయులకును, మరియు ఈ ఆదివార దినమున ఈ యొక్క వాక్యములు ఉంటున్న ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున శుభములను ప్రకటిస్తున్నాను. ఈ ఆదివారం మన దేవాదేవుడు తన కృప వెంబడి కృపను మీ అందరి మీద కుమ్మరించి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించి దేవుని కృపలో మిమ్మల్ని భద్రపరిచి మీకు సంతోషమును అనుగ్రహించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమున మనము ఆత్మీయ పోరాటము అనే వాక్య భాగంలో 32వ భాగమునకు వస్తున్నాం. అంతేకాదు ఇందులో దేవుని మాటలు 3వ భాగమునకు వస్తున్నాం. మనము గమనిద్దాం, దేవుని మాటలు మన ఆత్మీయ పోరాటమునకు విజయాన్ని అనుగ్రహిస్తాయండి. ఈ దేవుని మాటలు అనే అంశమును మీరు వింటున్నప్పుడు ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయో, అవి ఎవరికి వాక్కుగా ఉంటాయో, ఎవరికి వాక్యంగా ఉంటాయో, ఎప్పుడు వాక్యం వగ్గా మారుతుందో మీరు తెలుసుకొనగలరు. అసలు దేవుని వాక్కుకి వాక్యమునకు తేడా ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు. అంతేకాదు ఖచ్చితంగా ఈ వాక్కును మనం ఎలా పొందగలమో కూడా మీకు మీరే అర్థం చేసుకోవచ్చు. వాక్యం ద్వారా పొందబోయే అద్భుతాలు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువగా వాక్కు ద్వారా మనం పొందగలమండి. దేవుని వాక్యంను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా దేవుని వాక్కును మనం పొందగలమో మనం ఆలోచించాలి. ఈ దేవుని మాటలు శక్తి కలిగినటువంటి ఆయుధాలుగా ఉపయోగించవచ్చునండి. అవి సాతానుకును వాడి శక్తులకును అపజయాన్ని కలిగిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం, దేవుని మాటలో నుండి వచ్చినదే దేవుని వాక్యం అండి. దేవుని మాటలే దేవుని వాక్యం. దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా 1:19 మనం గమనిస్తాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. హల్లెలూయా. ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇది దేవాది దేవుడు ఆయన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం. దేవుని మాట వింటే చాలండి, భూమిలో ఉన్న మంచి పదార్థాలన్నీ మీకే సొంతం. 1 సమూయేలు 15:22 గమనిద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
మాట వినుటకు శ్రేష్టము. హల్లెలూయా. ఆలోచించండి. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఏ విషయమై సంతోషిస్తాడండి? ఆయనను సంతోషపరచడం ఆయన బిడ్డలుగా మన బాధ్యత ఉంటుంది. అది మనకు ముఖ్యమండి. నీవు దేవుని మాట వినకుండా, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఏమి చేసినను నువ్వు చేసినది కూడా నిష్ప్రయోజనం అండి. నీకున్న విశ్వాసము వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే, నీ ప్రార్థనలు కూడా వ్యర్థమే, ఉపవాస ప్రార్థనలు కూడా వ్యర్థమే. నీవు ఆయన మాట వింటే చాలు, ఆయన ఆజ్ఞ గైకుంటే చాలు, ఆయనకు సంతోషం పెరిగిపోతుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది అదే. నేడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా మిగతావన్నీ మనం చేస్తామండి. అందుకే ఆయనకు మనల్ని చూస్తే బాధ. అందుకే ఆయన చిత్తం మనలో నెరవేరట్లేదు. నీవు ఆయన మాట వింటే చాలు, మరలా చెప్తున్నాను, సమస్తము ఫలిస్తాయండి. ఆయన మాట వినకుండా నీవు ఆత్మీయ పోరాటంలో దిగితే ఖచ్చితంగా నీకు అపక్షేపం. మరలా నొక్కి నొక్కి చెబుతున్నాను, అన్నిటికంటే కూడా ఆయన మాట వినడమే నీకు ముఖ్యం. దేవుని మాటల్ని వినకుండా, ఆయన ఆజ్ఞని నీకు గైకొనకుండా నీవు దేవుని బిడ్డవని లేక మంచి విశ్వాసమని అనుకుంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరండి. నీ అంత అజ్ఞాని కూడా ఇంకొకరు ఉండరు. తెలుసుకోండి, దేవుని మాటలు విననల్లని వారికి పరలోకంలో ప్రవేశం లేదు. తెలుసుకోండి, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా నీవు దేవునికి దగ్గరగా రాలేవు, పరలోకానికి వెళ్ళలేవు. ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కును గమనిద్దాం. ఇర్మియా 1:4-5 చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవాది దేవుడు ఇర్మియాతో చెప్పిన మాటలు అద్భుతమైనవి. ఒకటి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఇర్మియా తల్లి గర్భాన రూపించినది ఇర్మియా యొక్క తల్లిదండ్రులు కారండి. దేవాది దేవుడే ఇర్మియా తల్లి గర్భములో ఇర్మియాని రూపొందించాడు. ఇర్మియా తల్లి గర్భము నుండే బయలుపడక మునిపే దేవాది దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడు. ఇర్మియా పుట్టక ముందే దేవుడు ఆయనను ప్రవక్తగా నిర్ణయించాడు. ఒక్క విషయం గమనించాలి, ప్రవక్తలనైనను సేవకులనైనను విశ్వాసులనైనను వీరందరినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నది. వీరు తల్లి గర్భంలో ఒక రూపం ఏర్పరచుకొనక ముందేనండి, వీరి తల్లి గర్భంలో నుంచి బయట పడక ముందే ఈ మాటలు దేవుడు ఇర్మియాకు తన వాక్కు ద్వారా సెలవిచ్చాడు. మరలా గమనిస్తాం. ఇర్మియా 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. దేవుడు ఇర్మియాతో తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి ఆయన బిడ్డల మీద చాలా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉందండి. ఆయన ప్రేమించిన ఆయన బిడ్డల గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటాడు.
ఆయన బిడ్డల గురించి ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆయన బిడ్డల ఎడల ఆయన ప్రేమ అద్భుతం అండి. గమనిద్దాం. ఎఫెసీ 1:4 నుండి 6 వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఈ వాక్య భాగంలో మనం గమనించవలసిన విషయాలు, దేవాది దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందుగానే నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇది కేవలము ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమకు గుర్తండి, సాక్ష్యం. మన ఆత్మీయ జీవితంలో ఇది మనం మర్చిపోకూడదు. అంతేకాదు, ఆత్మీయ పోరాటంలో మనము గుర్తుంచుకోవలసిన వాక్యం అండి ఇది. నీవు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఆయన జనాంగం అని నీకు తెలియాలి. అనగా నీవు ఆయన సొత్తు అని నీవు గ్రహించాలి. ఆయన నేను నిర్ణయించుకున్నది నీవు ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషిగాను ఉండవలని. ఈ విషయం గుర్తించుకొని పరిశుద్ధతను ధరించుకొని నిర్దోషిగా ఆత్మీయ పోరాటంలో పోరాడాలి. భాగస్థుడిగా ఉండాలి. శత్రువు అయిన సాతానుని అప్పుడు ఎదిరించు. ఖచ్చితంగా అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. సాతానుతో పాటు వాడు తీసుకుని వచ్చి పెట్టినటువంటి ప్రతి సమస్య పారిపోతుంది. ప్రతి శోధనలో పారిపోతాయి. వ్యాధులు, బాధలు, పేదరికము అన్నీ కూడా ఎగిరిపోతాయి. దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తానండి. అంతేకాదు, సమస్తము నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని వాక్కు కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. 1 సమూయేలు 3:21 అంటుంది, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. దేవుని వాక్కు ఆయన ప్రవక్తలకు ప్రత్యక్షమైందండి. దేవుని వాక్కు ఆయన సేవకులకు ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ఆయనందు భయభక్తులు కలిగిన నీతిమంతులకు కూడా ప్రత్యక్షమైంది. ఆయన వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అనేక ఆశ్చర్య కార్యములు జరగవచ్చుంది. అద్భుతములు జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యములు జరుగుతాయి. దైవజనుడైన దావీదు అంటున్నాడు, 2 సమూయేలు 7:21 గమనిద్దాం. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసి అవునండి. ఆయన వాక్కును బట్టి ఆయన ఇష్టానుసారముగా ఎన్నెన్నో ఘన కార్యములను జరిగించుటే కాదండి, ఆయన సేవకునికి ఈ విషయాలన్నీ కూడా బయలుపరిచాడు. 2 సమూయేలు 7:12-14 గమనిస్తే ఇక్కడ మనకు దావీదునకు దేవుడు ఏం చేశాడో స్పష్టముగా అర్థమవుతుందండి. ఈ దావీదునకు దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామము యొక్క ఘనత కొరకు
ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై యుందును. ఇది దేవుడు తన వాక్కు ద్వారా దావీదునకు బయలుపరిచినటువంటి మాటలండి. దేవుడు ఆయన చెప్పినట్టుగానే ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించాడు. సొలొమోనుని రాజుగా చేశాడు. సొలొమోను మహారాజు ఘనత వహించిన రాజుగా పేరు పొందాడు. ఇదంతా కూడా దేవుడు దావీదుకి ఇచ్చిన వాక్కు ద్వారా నెరవేరిందండి. అంతేకాదండి, ఆయన వాక్కు ఎక్కడెక్కడికో బయలుదేరి అక్కడ బాగా లేని వారిని స్వస్థపరుస్తుందండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలుగజేస్తున్నది. కీర్తనలు 107:20 గమనిద్దాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. దేవుని వాక్కు ఆయన వారిని బాగు చేస్తుంది. వారు ఎలాంటి విషమ పరిస్థితిలో ఉన్ననో అందులో నుండి వారిని అది బయటకు లాగుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, లూకా 21:15 గమనిద్దాం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఒక ముఖ్యమైన విషయం ఈ దినమున నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఏ సంఘమైనా సరే, ఎవరైనా సరే, విశ్వాసులు ఏమనుకుంటారంటే, మా పాస్టర్ గారు చాలా అమాయకులు అనుకుంటారండి. కానీ మీకు తెలుసో తెలియదు కానీ పాస్టర్లు అలాగే ఉంటారండి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప వరము మరియు వారి మంచితనము అవుతుందండి. అయితే దేవుడు వారికి మొట్టమొదటి ఇచ్చేదంటే పరలోక జ్ఞానము. వారికి మీ గురించి తెలుసు, మీ సమస్యలు తెలుసు, మీ ఆలోచనలు తెలుసు, మీ అంతరంగము లోపల దాగి ఉన్నవన్నీ కూడా మనకు తెలుసండి. ఆయనను తెలియనట్టే ఉంటారండి. ఏ దైవజనుని కూడా మీరు తక్కువగా ఎంచుకునండి. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు వారి వారి క్రియ చొప్పున వారికి జ్ఞానము అనుగ్రహించున్నాడు. వారు సేవకు సమర్పించుకున్నట్టే దేవుని జ్ఞానానికి అది ఒక గుర్తుగా ఉంటుందండి. అందుకనే దేవుని సేవకులను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. వారి దగ్గర నటించకూడదు. మీరు నటిస్తున్నారో లేదో ఖచ్చితంగా వారికి బాగా తెలుసండి. ఎందుకంటే వారు ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలో. వారు నడిపించబడేది దేవుని యొక్క ఆత్మ ద్వారా. దేవుడే వారిని మీ కాపురులుగా నియమించాడు. మీ కొరకే. వారి దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆశీర్వాదం, వారి దగ్గర నటిస్తే అది మీకే శాపం అండి. మీరు దయ్యానికి అప్పగించబడతారు. అందుకే మీ దైవజనులను మీరు గౌరవించండి. మీ దైవజనులకు మీరు లోబడండి. మీ దైవజనుల మాటలు మీరు వినండి. అవి వారి మాటలు కాదండి, దేవుని మాటలు అవి. అందుకే దేవుడు వారిని మీకు అప్పగించాడు. వారి దగ్గరికి మిమ్మల్ని నడిపించాడు. వారి మందిరానికి మిమ్మల్ని నడిపించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దైవజనులను తక్కువ అంచనా వేయకండి. వారు మిమ్మల్ని పరలోకానికి నడిపించే దేవుని దూతలండి. హల్లెలూయా. మీ విరోధులందరూ ఎదురాటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను. యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క సేవకునికి, శిష్యునికి ఈ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు మాటను గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బెతస్దా కోనేరు ఉందండి. ఇక్కడ జరిగేదే అద్భుతం. ఆయా సమయాల్లో ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లను కదిలిస్తాడండి. ఆ సమయంలో ఎలాంటి వ్యాధిగ్రస్తులైనను
మొట్టమొదట ఆ నీళ్ళ లోపలికి దిగితే, ఎవరు మొట్టమొదట నీళ్ళలో దిగుతారో వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే అప్పుడుకప్పుడే స్వస్థపడతారండి. కనుక అక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు కలవారు గుంపులుగా పడి ఉంటారు. ఎప్పటి నుండో 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండుట యేసు ప్రభు చూస్తారండి. వాడు చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు గ్రహించి అతను అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? అతని జవాబు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా, ఈ నీళ్లకు అందించినప్పుడు నన్ను ఈ కోనేటిలోకి దించుటకు నాకు ఎవరు లేరు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగుతాడు. యేసు వారిని చూసి ఒక మాట అంటున్నాడండి, నీవు లేచి నీ పరిగెత్తుకొని నడువు. అద్భుతం. వెంటనే వాడి బాగై వారిని పరిగెత్తుకొని నడిచి వెళ్ళిపోతాడు. ప్రభుని మాటలే అద్భుతం అండి. హల్లెలూయా. ఆశ్చర్యం. ఆయన మాటలు సమస్తాన్ని కూడా సృష్టించగలవు. ఆయన మాటల్లో రోగులు స్వస్థపరుస్తాయి. ఆయన మాటలు గాయపడిన గుండెలను బాగు చేస్తాయి. ఆయన మాటలు నాశనకరమైన ఉబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతాయి. ఆయన మాటలేనండి దేవుని వాక్కు. మార్కు 2:11 గమనిద్దాం. పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. అప్పుడేం జరిగింది? హల్లెలూయా. అందరు ఎదుట వాడు లేచి వారిని పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడండి. అంతేనా? యోహాను సువార్త 11:43 చూద్దాం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా హల్లెలూయా. గమనించవలసిన విషయం ఉందండి. ఇక్కడ చనిపోయి 4 దినములు గడిచి సమాధి చేయబడిన లాజరు, ఆయన సమాధి దగ్గరికి ప్రభు వచ్చాడండి. సమాధి రాయిని తొలగించమన్నాడు. ఒకే ఒక మాట అన్నాడండి, లాజరు బయటిగా. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే బ్రతికి బయటకు వచ్చాడండి. యేసు ప్రభుని మాటలు 4 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని బ్రతికించాయి. వినండి, ఆ మాటలే కదా దేవుని వాక్కు. ఆ మాటలు ఆయా సందర్భాలలో ఎవరెవరికి అనుగ్రహించబడతాయో అవి వారికి దేవుని వాక్కు అండి. ఆ వాక్కులో సృజనాత్మక శక్తి ఉంది, అద్భుతములు చేసే శక్తి ఉంది, రోగులను స్వస్థపరిచే శక్తి ఉంది, చనిపోయిన వాళ్ళను లేపే శక్తి ఉంది. ఆ మాటలు మనవైతే అవి మనకు జీవం ఇస్తాయండి. మన జీవితాలను ప్రకాశవంతంగా మార్చివేస్తాయి. అప్పుడు సమస్యలు తీరిపోతాయి, వ్యాధులు పోతాయి, బాధలు పోతాయి, శోధనల దగ్గరికి రావు. అందుకే మనము కూడా దేవుని మాటలను అనుసరించాలండి. దేవుని మాటల్ని మన లోపల భద్రపరచుకోవాలి. దేవుని మాటలను వినాలి. దేవుని మాటల ప్రకారం మన బ్రతుకును మనం కొనసాగించాలి. దేవుని మాటలకు ప్రముఖ స్థానం మన హృదయంలో మనం ఇవ్వాలి. దేవుని మాటల ప్రకారం జీవించాలి. అప్పుడు మనం ఆయన వాక్కును కూడా పొందగలమండి. దేవాది దేవుడు ఆయన వెంబడి కృపను మనందరి మీద కుమరించి మనందరికీ ఆయన వాక్కును అనుగ్రహించి మనలను ఆయన వాక్యంలో బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందుగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను.
ఆదివారం ఎందరెందరో ప్రార్థన విన్నపములను కోరుతున్నారు. అందరి కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. చాలామంది 7 గంటల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. మేము కూడా ఎవరైతే ముందు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారో వారి దగ్గర నుండి వరుసగా ప్రార్థనలో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు ఒక సంతోషకరమైన వార్తను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక ఆదివారం కాదండి, మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన కోరవచ్చు. కానీ ముందుగా మీ పేర్లు మాకు రాసి ఇవ్వాలి. మేము అదే దినమున ఎప్పుడన్నా సరే ముందుగా మీకు అపాయింట్మెంట్ టైం ఇస్తాం. ఆ టైంలో కానీ మీరు మాకు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేయగలం, భారంగా ప్రార్థన చేయగలం. ఇవన్నీ కూడా ఆత్మీయంగా మీ మేలు కొరకే, మీకు బాగా ప్రార్థన చేయాలని ఎప్పుడైనా మీరు మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అదే దినమున ఎంత సమయమైనా సరే, మాకు ఎన్ని పనులున్నా సరే ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అంతేకాదండి, మీలో ఎవరికైనా బాగలేకపోతే ప్రత్యేకంగా ఆ వ్యాధి కొరకు ప్రార్థించగలం. అంతేకాదు, ఎలాంటి సాతాను శక్తుల ప్రభావమైన మేము ఎదుంటే, ఒకవేళ అవి మీ లోపల చేరి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయగలం. త్వరలోనే దేవుని ద్వారా కలిగే విడుదలను మీరు చూడగలరు. సమస్యల, బాధల, శోధనల, దైవిక సలహాల ఎప్పుడైనా సరే మేము మీ కొరకు సిద్ధం. ఇప్పుడు ప్రత్యేకంగా మన సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాను. దేవుని కృపను బట్టి ఈ ఆదివారం నుండే మన సంఘాన్ని ప్రారంభించుకుందాం. ఒక చిన్న మనవి, అందరికీ కుర్చీలు వేయబడతాయి. ఆ కుర్చీల వరకే సంఘ సభ్యులు వచ్చేదానికి పరిమితి. అంతకంటే ఒక్కరు ఎక్కువ వచ్చినా కానీ మనకు బాగుండదు. ఎందుకంటే మనము గ్యాప్ను పాటించాలి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని రావాలి. చర్చి లోపలికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ను తీసుకురావాలి. అవి వాడిన తర్వాత లోపలికి రావాలి. అంతే కదండి, చిన్న పిల్లలను అనుమతించబడదు, వృద్ధులను కూడా అనుమతించబడదు. ప్రత్యేక ప్రార్థనలు ఉండవు. నా దగ్గరికి వచ్చి నన్ను కలిసేది ఉండదు, మీ విషయాలు పంచుకునేది ఉండదు. ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఈ ఆదివారాన కొద్ది మంది సభ్యులకు మాత్రం పరిమితండి. దేవుడు తన కృపను మీద కుమ్మరించి అందరం కలుసుకునేదానికి తగిన ఏర్పాటు చేయ విధంగా ప్రార్థించాలి. ప్రార్థించుదాం, ప్రార్థన చేసుకుందాం. మాకు ప్రియమైన మా తండ్రి, మా దేవ, ఈ దినమున్నైనా మీ యొక్క వాక్యమును మీ బిడ్డలకు అందరికీ అందించే కృపను మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
తండ్రి ఇప్పుడు వాక్యమైన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి అయ్యా, తాకండి తండ్రి. మీ వాక్యమును నీ బిడ్డల్లో ఫలింపు చేయండి తండ్రి. దేవా, అన్నిటికంటే ముఖ్యమైనది మీ మాట వినుట, మీ ఆజ్ఞలను కైకొనుట తండ్రి. నీ బిడ్డలందరికీ తండ్రి మీ మాట వినే కృపను దయచేయండి, మీ ఆజ్ఞలను పాటించే కృపను దయచేయండి తండ్రి. తండ్రి, నీ కృపను మా సంఘం మీద కుమ్మరించండి. అంతేకాదు ఆయన మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్క సంఘం మీద మీ కృపను కుమ్మరించండి. అందరూ కలిసి ఆరాధించే ధన్యతను అనుగ్రహించండి. దేవా, మీ వాక్యము ప్రతి ఒక్కొక్కరిలో ఫలించాలి. మీ మాటలు కూడా అందరిలో ఫలించాలి. ఆ విధమైన కృపను కుమ్మరించండి తండ్రి. నీ బిడ్డల ప్రతి సమస్యను ప్రభు యేసు నామమున తీసివేయండి. మరి బాధలను, కష్టాలను, శోధనలను యేసు ప్రభువును మరికొన్న వ్యాధులను స్వస్థపరచండి తండ్రి. సాతాను బంధకాల నుంచి నీ బిడ్డలకు విడుదల దేవా, మీకు ఘనత. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి, ఆశీర్వదించండి. మీలో ఫలింపు చేయండి తండ్రి. తండ్రి, ఈ కరుణ వల్ల తండ్రి చాలా గ్యాప్ వచ్చింది ఆయన. మీ మందిరానికి నీ బిడ్డల్ని నడిపించండి, అందరినీ నడిపించండి. ఆ విధంగా మార్గాన్ని సరళం చేయండి. మా దేశంలో నుంచి ఈ వ్యాధిని వెడగొట్టండి తండ్రి. వ్యాధిని కలిగించే ప్రతి క్రిమిని యేసుక్రీస్తు నామమున నశింపచేయండి. ప్రత్యేకంగా సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి. దయ్యముల బంధకాల నుంచి విడుదల చేయండి. మీ సన్నిధిలో ఎక్కువగా గడిపే కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ ఆదివారం దినమున తండ్రి దయతో మీ సంఘమును మీ ఆత్మ ద్వారా మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, దయతో మీ సంఘాన్ని నడిపించండి. ఆటంకం వచ్చే సాతాను ప్రభావం, దయ్యముల ప్రభావం తొలగించండి. మీ బిడ్డలందరూ మరొకసారి కలుసుకొని మిమ్మల్ని స్తుతించే కృపను మాకు తెచ్చు. మహిమ మీకు, ఘనత మీకు తండ్రి. ఈ బిడ్డలందరినీ మీ కృపకు అప్పగిస్తూ, ఈ ఆదివారం జరగబోయే మీ సంఘ కార్యక్రమాలను మీకు అప్పగిస్తూ, మీ కృప చాలని యేసు ప్రభు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఈ ఆదివారం దినమున మన సంఘ కార్యక్రమం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. త్వరగానే ముగించబడుతుంది. మహిమ ఘనత ఆయనకే కలుగును కాక. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రిని హోదని యొక్క ప్రేమ, ప్రభు నిష్కృత కృప, పరిశుద్ధాత్మ గణ సహవాసం మీకు అందరికీ తోడండి. ప్రభువులో మనందరినీ కూడా యేసుక్రీస్తు నామమున బలపరిచి స్థిరపరిచి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 8919894277.